హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి అడుగుతుండే మా అబ్బాయి. సీజన్ కూడా అయిపోతుంది కదా, అందుకని రైతు బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వస్తాము. మీకు కూడా ఎలా పెడుతున్నాము ఏంటని కొంచెం మా స్టైల్లో చూపిస్తాము. ఓకే, వెళ్దాం పదండి రైతు బజార్కి. ఒక 20 కాయలు కొట్టిస్తున్నామండి. యాక్చువల్గా మేము తెచ్చిన కాయలు పండుగండి అనేసి మళ్ళీ మార్కెట్కి వచ్చేసి 20 కాయలు కొట్టిస్తున్నాం. అమౌంట్ చక్కగా కొట్టేస్తాను స్పీడ్గా. ఎలా ఉంది? అలా ఉందా? బాగున్నాయా? ఓకే అండి, మామిడికాయ ముక్కలు అయితే కొట్టించుకొచ్చినాం రైతు బజార్కి వెళ్ళి. ఇంకా తర్వాత ఈ కలుపుకోవడమే. మాకైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం పెడుతున్నాము. మేము అందాల ప్రకారం పెడుతున్నాము తెలంగాణ స్టైల్లోనే. ఇది వచ్చేసి ఆవపిండి, జీలకర్ర పిండి వేయించి పొడులు కొట్టుకోవాలి. ఇది మెంతి పిండి, ఇది పసుపు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా నూనె కాగబెట్టి పోపు వేసి పెట్టుకోవాలి. తర్వాత కల్లుప్పు తెచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇది కారము, పట్టించిన కారము. మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ ఉంటుంది, అదే వాడతాము. ఇప్పుడైతే అన్ని పొడులు కలిపేసుకున్నాం. చేసిన రోజే తినాలనిపిస్తుందండి మామిడికాయ పచ్చడి. మన తెలంగాణ స్టైల్లో పెడితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు పెడుతుంటే అబ్బాయి ఎంతసేపు కలుపుతారా అని అడిగేదాన్ని నేను. అంత బాగుంటుంది. కలుపుకొని వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, చాలా సూపర్ ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం పెడుతున్నాము, అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. మీరందరూ మా పచ్చడి బాగా రావాలని కోరుకోండి. పల్లీలోనే కదా మంచి గావెట్టినాం, సూపర్ స్మెల్ వస్తుంది. యాక్చువల్గా లేట్ చేసినాము, ఇంకా పచ్చళ్ళు పెట్టరాదు కదా, కొంచెం ఆల నీళ్ళని కనుక్కొని మెల్లగా పెడుతున్నాము. బాగుందా స్మెల్? చిన్న 3 days అయితే మంచిగా మగ్గాలి. 3 daysకి మళ్ళీ తిప్పేయాలి. బాగుంది. అసలు కలుపుతుంటేనే గుమ్మ వాసన వస్తుంది తెలుసా. అసలు చాలా బాగుంది. అసలు చిన్నగా అయితే ఇప్పుడు ప్లేట్లు వేసేస్తే వేడన్నం వేసేస్తే తినేస్తాడు ఇక. అవునా? ఖాళీ అయిందా? అన్నీ ఖాళీ అవుతాయి. మొత్తానికి మేము మామిడికాయ పచ్చడి అయితే పూర్తి చేసామండి. చాలా బాగా వచ్చింది. ఇంకా 3 days తర్వాత చూడాలి, అది ఊరుతుంది కదా, అప్పుడు చాలా సూపర్గా వచ్చింది. స్మెల్ సూపర్ ఉంది. ఇప్పుడు మేము వేడి అన్నం అనుకొని బేసన్లో వేసుకొని తినేస్తాము. చాలా బాగుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ పెడితే వరకు కనబడుతుంది. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్ మమ్మీ, అడగగానే పెట్టినందుకు. సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది.